ఇవాళ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇలాంటి సమావేశాలు మనం ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనేటువంటి భ్రమలో ఎవరన్నా ఉంటే దయచేసి ఆ భ్రమని వీడండి. ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం ముందు ముందు చాలా కష్టమైపోతుంది. చాలా తొందరలోనే ఇటువంటి సమావేశాలు అసంభవం అవుతాయి. నేను మిమ్మల్ని అతిశయోక్తులు చెప్పి భయపడడానికి రాలేదు, ఇది వాస్తవం. రెండోది, ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఆగస్టు 15వ తారీఖున ఎగరచ్చు. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఏ పతాకం ఎగురుతుందో నేను చెప్పక్కర్లేదు, మీరు ఊహించుకోవచ్చు. అలాంటి పతాకం ఎగరేద్దామని ఎవరన్నా అనుకుంటే మనం ఆపగలమా? ఎందుకులే మనం త్రివర్ణ పతాకం ఎగరేద్దామని అనుకుంటే అది వేరు. కానీ అలా కాదు, మా పతాకాన్ని మేము ఎగరేసుకుంటాం అనుకున్నారనుకోండి, సాంబశివరావు గారు ఆపుతారా? ఆపగలమా? ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? దానికి చాలా చాలా సూచనలు కనబడుతున్నాయి. వాళ్ళు ఈ మధ్య హోంమంత్రిత్వ శాఖ వారు ఒక సర్క్యులర్ విడుదల చేశారు. అందులో ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యకలాపాల్లో ఖచ్చితంగా వందే మాత్రం అన్ని చరణాలు పాడి తీరాల్సిందే. అది జనగణ మనకి ముందు పాడాలి అని చెప్పారు. పాడడం మొదలు పెట్టారు కూడా. కొన్నాళ్ళకి సభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది, ఎక్కువ టైం లేదు. ఎలాగో వందే మాత్రం పాడాం కాబట్టి ఇవాళకి జనగణమన వదిలేద్దాం అని మొదలుపెట్టి కొన్నాళ్ళకి అసలు జనగణమన లేకుండా చేసినా కూడా మనం ఆశ్చర్యపోక. దేశం మారుతోంది. దేశ రాజకీయ సమాజాన్ని మార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు గనక ఎస్ఐఆర్ కేవలం ఒక రాజకీయ పార్టీ నెగ్గడానికి, ఒక రాజకీయ పార్టీ ఓడడానికి మాత్రమే పెట్టారు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎస్ఐఆర్ ఈజ్ ఎ మచ్ లార్జర్ ప్రాజెక్ట్. రాజకీయ పార్టీ వారు నన్ను పిలిచారు కాబట్టి వారి గురించి, రాజకీయ పార్టీల గురించి నేను కటువైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. కానీ ఒక విషయం చెప్పాలి. సాంబశివరావు గారు ఏమనుకోను అంటే చెప్తా. ఆయన హామీ ఇచ్చారు కాబట్టి చెప్పేస్తాం. బీహార్లో 63 లక్షల మంది తీసేశారండి నికరంగా. మామూలుగా లెక్కేసుకుంటే 80 లక్షల మందిని తీశారు బీహార్. కానీ వారు కొంతమంది తీసి కొంతమంది చేరుస్తున్నారు. అంచేత నికరంగా అంతకుముందు ఎంతమంది ఓట్ లిస్టులో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 63 లక్షలు తేవచ్చు. కానీ తీసేసిన వాళ్ళు మాత్రమే, చేర్చిన వాళ్ళని కాసేపు పక్కన పెడదాం, తీసేసిన వాళ్ళని మాత్రమే కనుక వాళ్ళ లెక్కలో తీసుకుంటే శ్రీధర్ గారు ఇట్ వాజ్ అబౌట్ 80 lakhs. బెంగాల్లో 93 లక్షలు తీసేశారు. తమిళనాడులో 97 లక్షలు తీశారు. ఎంతమంది చేర్చుకున్నారు, ఇందులో మళ్ళీ ఎంతమంది, అవన్నీ పక్కన పెడదాం కాసేపు. తీసిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను నేను. కేరళలో 24 లక్షల మంది తీసేశారు. ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి పత్రికలు రాశారు, రాజకీయ పార్టీల గురించి గొడవ చేశాయి. మనందరికీ తెలుసు, కొన్ని అంకెలు తెలుసు. ఎన్నికలు జరగనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగింది. ఇక్కడ కూడా తీసేశారు, కానీ ఎవరు మాట్లాడలేదు దాని గురించి, ఎందుకంటే ఎన్నికలు లేవు అక్కడ. అంచేత పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవాళ ఎస్ఐఆర్ని ఎన్నికల సందర్భంలోనే చూస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే పెద్దలందరికీ, దయచేసి ఎన్నికల కోణంలో మాత్రమే చూడకండి. ఎన్నికల కోణంలో కూడా చూడండి, పర్వాలేదు, కానీ ఎన్నికల కోణంలో మాత్రమే చూస్తే మాత్రం మనం దీని విశ్వరూపాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణ చెప్తాను మీకు. $63 లక్షలు నికరంగా తేలింది కదా బీహార్లో, ఎన్నికలు అయ్యాయి. 63 లక్షల మంది ఓటు వేయలేదండి ఇక్కడ. ఎన్నికలు అయిపోయి ఒకళ్ళు నెగ్గారు, ఒకళ్ళు ఓడారు. ఇవాళ ఆ 63 లక్షల మంది యొక్క పరిస్థితి ఏమిటి మనం మాట్లాడుతున్నాం. వాట్ హ్యాపెన్స్ టు దెమ్? దే ఆర్ స్టిల్ డిసెన్ఫ్రాంచైజ్డ్. వారికి ఇవాళ వీటి ఓట్లేదుగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మానేస్తారా వాళ్ళ గురించి మాట్లాడడం? 93 లక్షల మంది బెంగాల్లో
ఎన్నికలు అయిపోయాయి కదా, ఒకళ్ళు ఓడారు ఒకరు నెగ్గారు కదా. ఓడిన వాళ్ళు మాట్లాడరు, నెగ్గిన వాళ్ళు మాట్లాడరు కదా వాళ్ళ గురించి. తమిళనాడులో 97 లక్షల మంది ఇచ్చారు కదా, ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు. వాట్ నౌ, వాట్ హ్యాపెన్స్ టు 97 lakhs? Nobody talks about them. We don't care. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళకి అవసరం లేదు, ఇంకా రాజకీయ పార్టీలు కూడా అవసరం లేదు, మీడియాకి అవసరం లేదు, మన ఎవరికి అవసరం. నాగేశ్వర్ గారు, నేను ఈ ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళానండి, ఎస్ఐఆర్ ఎంత కొంప నుంచిందో చెప్పడానికి. ఆ రాష్ట్రాల్లో నాకు కొంతమంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాతో చదువుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఈ మాట చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనేవారంటే అండి, జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ అవర్ పొలిటికల్ క్లాస్ ఈజ్ లుకింగ్ ఎట్ దిస్ ఎంటైర్ ఇష్యూ ఓన్లీ యాజ్ అన్ ఎలక్ట్రల్ ఇష్యూ. బెంగాల్లో ఏం జరుగుతుందో ఎంతమంది తీశారు కదా అంటే, ఏం వర్రీ అవ్వకు, నేను సేఫే. నా నియోజకవర్గంలో నా ఓట్లు పోలే, వాళ్ళ ఓట్లు పోయినాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ సంబడి ఈజ్ నాట్ యువర్ ఓటర్. నీ ఓటరు నా ఓటర్ ముందు తెలుస్తుంది మనకి, అది పక్కన పెడదాం. బట్ లుక్ ఎట్ ది కాంప్లసెన్సీ. I don't care if it is not my voter. I don't care. రెండోది, నా ఓటర్లను తీసారు అన్నవాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. కానీ వాళ్ళు కూడా కాంప్లసెంట్గా ఎలా ఉన్నారంటే, నేను లాస్ట్ టైము 15,000తో గెలిచాను, వాళ్ళు కేవలం నా ఓటర్లు 6,000 తీశారు, ఇంకా సేఫ్, నేను నెగ్గుతాను. ఓడారండి వాడు, పక్కన పెడదాం కాసేపు. కానీ లుక్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ దీస్ పొలిటికల్ లీడర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. నా ఓటు తీయలేదు, నాకు పడే ఓట్లు తీయలేదు, దట్ ఇట్స్ ఓకే, తీసుకోండి, ఎవడో తీసుకున్నాడు, వాళ్ళది తీసుకున్నారు. వాళ్ళ వేలుతోటి వాళ్ళ కన్ను పొడుచుకున్నారటండి, వాళ్ళంతా సుంటలా కనపడుతున్నారు వీళ్ళకి. తీశారు కానీ అయినా కూడా భయపడిపోతాను నేను. Therefore, I don't have to care. తీసిన వాళ్ళ గురించి నేను మాట్లాడక్కర్లా, దాని వాళ్ళ గురించి ఆలోచించక్కర్లా. I'm safe. This is the attitude. ఓడేవు కదా, ఓడిన తర్వాత అయినా తీసేసిన వాళ్ళ గతి ఏమిటి అనే దాని మీద మాట్లాడారా ఇంతవరకు ఎవరైనా? ఇప్పుడు మీరు విన్నారండి, బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఏదైనా ఒక రాజకీయ పార్టీ మొన్నటి వరకు ఈ 93 లక్షల గురించి, 97 లక్షల గురించి, వీటి గురించి నేను గొడవ చేశాను, అయినా కూడా ఇంకా గొడవ చేస్తాను ఎలక్షన్ అయిపోయినా కూడా అన్న మహానుభావుడు మీకు ఎక్కడన్నా కనపడ్డా? దెన్ ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, మన ఓటు హక్కుని ఎవరు కాపాడాలి? క్వశ్చన్. సాంబశివరావు గారు, ప్లీజ్. నేను కొంతమంది సాంబశివరావు గారు లాంటి పెద్దవాడిని కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అన్ని రాష్ట్రాల్లో తొలగించబడినటువంటి ఓటర్ల సంఘాలు పెట్టండి, అండ్ ఆ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టినటువంటి సంఘాలని ఒక నేషనల్ కాన్ఫెడరేషన్ చేయండి. మేము తొలగించబడ్డ ఓటర్ల సంఘం, రెస్టోర్ అవర్ ఫ్రాంచైజ్, మా ఓటు హక్కును పునరుద్ధరించండి అని ఒక ఉద్యమం ఎందుకు తీరండి? మర్చిపోతామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత? ఆ తర్వాత చూసుకుంటామా? దిస్ ఇస్ వాట్. చాలా ఉన్నాయి చెప్పాలంటే, బట్ మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి టూకీగా చెప్పేస్తాం. ఉత్తరప్రదేశ్లో, నాగేశ్వర్ గారు, ఉత్తరప్రదేశ్లో దే డిలీటెడ్ 2.83 crores, 2,83,00,000 మంది ఓటర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు ఇన్ ఉత్తరప్రదేశ్. బికాస్ దెర్ ఆర్ నో ఎలక్షన్స్ దేర్, nobody talks about it. SIR విజయవంతంగా, సంతృప్తికరంగా, సాటిస్ఫాక్టరీలీ అండ్ ఫుల్లీ, కాంప్రిహెన్సివ్లీ పూర్తి చేసిన తర్వాత అని ఒక ఓటర్ నెంబర్ ఇచ్చారు కదండి బీహార్లో.
ఆ తర్వాత ఏం జరిగింది, ఇంత చక్కగా బాగా విజయవంతంగా చేశారని అంటున్నారు కదా, ఏం జరిగింది, సంతృప్తికరంగా చేశారు, సాటిస్ఫాక్టరీగా చేశారు అని అంటున్నారు కదా, ఏం జరిగింది అని కొంతమంది పెడితే, ఏది ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఒక ఇంట్లో ఒకే అడ్రస్ మీద 800 మంది, ఇంకో నియోజకవర్గంలో ఒకే ఇంటి మీద 500 మంది, 600 మంది ఓటర్లు ఉన్నారు. ఇస్ దట్ కాల్డ్ ఎస్ఐఆర్? నువ్వు ఏం చెప్పావు, ఓటర్ లిస్ట్ లో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్లు ఉన్నారు, దొంగ ఓటర్లు ఉన్నారు అన్నావు కదా, అవి చేస్తా ఉన్నావు కదా, అలా మార్కెట్ చేసావు కదా, నువ్వు అంత నమ్మాం కదా అలాగే చేస్తావని. తీసిన తర్వాత అయిపోయిన తర్వాత సాక్ష్యాలతో సహా ఇలా చాలా ఉన్నాయండి. విచ్ మీన్స్ ఐ డోంట్ వాంట్ గో గెట్ ఇన్ టు ఆల్ ది డీటెయిల్స్. ఒక్కొక్క రాష్ట్రంలో ఏం జరిగింది అంటే ఇంకో గంట పడుతుంది. అలా పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ బియాండ్ డౌట్. ఇది ఈ మాట నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు సే దిస్ స్టాండింగ్ ఎనీవేర్ on any platform, any part of the country. I can tell you this. It is beyond doubt established that this is a targeted deletion. Please be very clear about this. ఎక్కడా మీరు దీని గురించి భ్రమలోనూ అస్పష్టతలోనూ ఉండద్దు దయచేసి. ఎవరిని తీస్తున్నారు, ఎవరిని పెడుతున్నారు కూడా ఉంది కదా. 800 మంది ఒక ఇంట్లో ఏంటండి, 500 మంది ఒక ఇంట్లో ఏంటండి, పైగా ఈ 800 మంది ఎవరో తెలుసండి, ఆశ్చర్యపోతారు మీరు. ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక బూత్లో అది చూస్తే 800 మంది ఉన్నారంటే 800 మంది ఎలా ఉన్నారు ఇంట్లో, మీరు అక్కడికి ఆశ్చర్యపోవద్దు. ఆ 800 మంది అన్ని కులాల వారు ఉన్నారు ఒకే ఇంట్లో. ఎంత గొప్ప విషయం అండి అది. అంతేకాదు అన్ని మతాల వారు ఉన్నారు. అసలు అదే మనం కోరుకునేది, ఒక ఇంట్లో అన్ని మతాల వారు ఉండాలి, అన్ని కులాల వారు ఉండాలని కోరుకుంటాం మనం మామూలుగా. కానీ 800 మంది ఏమిట్రా అనుకున్నారు, అదేంటి ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ చూసేప్పటికి అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అంతేకాదు అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు, కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, సేతుమాధవ్ ఉన్నాడు, విశ్వనాథ్ సింగ్ ఉన్నాడు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు. ఏంట్రా ఇది ఎలా ఉంటుందో, ఇల్లు ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా సహజీవనం చేస్తున్నారు చూద్దామని చెప్పి నారాయణ పనులన్న వాళ్ళు ఉంటారు కదండి, ఒక 6-7 కలిసి పాపం ఆ గోతుల రోడ్లో పడి వెళ్ళారండి. ఆ ఊరు ఎంత తిరిగినావు ఆ ఇల్లు కనపడలేదండి, ఇల్లే లేదు. అండ్ this is not one isolated incident. Please understand this. This is in many places. It is SIR. So if somebody comes and says that, look, I'm cleaning up voters list, please don't believe it. It is not cleaning up. ఏం జరుగుతుంది, ఎవరిని తీస్తున్నారు, తీసిన వాళ్ళలో ఎక్కువ మైనారిటీస్ లో ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ, దెన్ దళిత్, దెన్ ఆదివాసీ, దెన్ ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టుగా కూలీ నాలి చేసుకునేటటువంటి పేదవాళ్ళు. వీళ్ళందరూ మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, కూలీ నాలి చేసుకునేవారు, వీళ్ళందరిలో మహిళలు ఎక్కువ. దే డోంట్ వాంట్ విమెన్, దే డోంట్ వాంట్ మైనారిటీ, దే డోంట్ వాంట్ క్రిస్టియన్, దే డోంట్ వాంట్ ముస్లిం, దే డోంట్ వాంట్ ఆదివాసీ, దే డోంట్ వాంట్ దళిత్, దే డోంట్ వాంట్ ముస్లిం. ఇందులో వీళ్ళ కూలీ నాలి చేసిన కూడా మాకు అని. ఏమిటి దీని అర్థం, అది కొంచెం నేను చెప్పి ఆపుతాను, చాలా ఉన్నాయనుకోండి. ఏమిటి దీని అర్థం, ఎందుకు నేను వర్రీ అవుతాను దీని గురించి,
రాజకీయ పార్టీలు ఎలక్షన్ గురించి వరి అవుతాయి. మీరు ఎందుకు వరి అవ్వాలి? సామాన్యులు మన లాంటి వాళ్ళు ఎందుకు వరి అవ్వాలంటే దీనికి ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒక ఎలక్షన్ ఎగుతారు, ఒక ఎలక్షన్ కొడతారు. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఒక ఎలక్షన్ కావచ్చు, 2 ఎలక్షన్ కావచ్చు. బట్ beyond that what happens to India if SIR goes ahead like this? కాన్సిక్వెన్సెస్ లో వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పాలి. ఇది ఆఖరి SIR, మళ్ళీ SIR ఉండదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరు? కెన్ యూ? There can be another SIR next year, another SIR next year, another SIR next year. అంతే కదా? చేయొచ్చండి. కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు యాక్చువల్గా SSR కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతోంది. అది కాకుండా పెట్టాడు SIR. ఇందులో కాన్స్టిట్యూషనాలిటీ అంతా రాజ్యాంగబద్ధం కదా మన సీనియర్ గా చెప్తారు మీకు. దట్స్ ఆల్సో డిబేటబుల్ థింగ్. నాట్ విత్ స్టాండింగ్ వాట్ ద సుప్రీం కోర్ట్ ఎట్ సెడ్. సుప్రీం కోర్ట్ చెప్పింది మనం సీరియస్ గా తీసుకోవాలి వద్దా అనేది మీకు ఇష్టం, వదిలేస్తున్నాను. అంతకని ఎక్కువ మాట్లాడకూడదు, సుప్రీం కోర్ట్ కదండి. అంచేత వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు 63 లక్షల మందిని, 97 లక్షల మందిని, 93 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. 2,83 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అది దృష్టిలో పెట్టుకుంటే మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక బస్తీలో ఉన్నాము అనుకుందాం, కాసేపు ఊహించుకుందాం. మనం ఎవరికి ఓటు లేదు, తీసేశారు ఓటు, కానీ మనం బస్తీలో ఉన్నాం. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక్కసారి ప్లీజ్ ఇమాజిన్, మనందరం కూడా ఒక బస్తీలో ఉన్నాం, మన దగ్గర ఎవరి దగ్గర కూడా ఓటు లేదు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా మీ దగ్గరికి వస్తారా? మీ బస్తీలో కరెంట్ ఇస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? మీకు బడిస్తారా? ఎవరు కదా? ఏంటి దాని అర్థం ఏంటంటే SIR తర్వాత ఈ దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారు. ఒక రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది, రెండో రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది. ఓటు ఉండేటటువంటి రకంగా ఉన్నటువంటి భారతీయులు ఉన్నారే, దట్ క్లాస్ ఆఫ్ ఇండియన్స్. వారి దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు, పార్టీలు వస్తారు, నౌకరు పెడతారు, దాంట్లో వేస్తారు, మీ పిల్లలు ఎత్తుకుంటారు, వాళ్ళు ముక్కు చీవుడుతూ తుడుస్తారు, అన్నీ చేస్తారు. లేని వాళ్ళ దగ్గరికి ఎవడు రాడు. దే డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైం. అంటే ఏమవుతుందంటే, మీరు ఉంటారా ఉండండి, పోతారా పోండి, మీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు. మీకు బడి ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ లివ్, యూ కెన్ లివ్ లైక్ ఎ సెకండ్ క్లాస్ ఫెలో. ఇవ్వాలి అనుకున్నాను, నా దయాదక్షిణ మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు నా గురించి ఏమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఓటే లేదు, నన్ను దింపగలవా, కూర్చోబెట్టగలవా? దింపలేవు, కూర్చోబెట్టలేవు. ఐ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ యూ. అక్కడ విచ్ మీన్స్ భారతదేశంలో కొంతమంది ఈ రాజకీయ ప్రక్రియలో పాల్గొనలేకపోయేటటువంటి వాళ్ళు, కొంతమంది పాల్గొగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. టు గెట్ దిస్ పాయింట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్. దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ కార్యక్రమం కానీ, వాళ్ళ ప్రయారిటీ కానీ, వారు ఏం చేద్దాం అనుకున్నారు కానీ, ఇదంతా ఎవరిని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారండి? ఓటు ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారు, అంతేగా. ఓటు లేని వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదుగా. సో విచ్ మీన్స్ హియర్ కమ్స్ ద పాయింట్, విచ్ మీన్స్ దళితులు పోతారు, మైనారిటీలు పోతారు, క్రైస్తవులు పోతారు, ముస్లింలు పోతారు, ఆదివాసీలు పోతారు, కూలీ నాలి చేసిన వాళ్ళు పోతారు. అప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ ప్రైమరీ ఇంట్రెస్ట్ అవుతాయి ఈ రాజ్యంలో? కొంతమంది అవుతాయి, అవునా? వాళ్ళ గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తే ఏమవుతుంది? అన్ని పార్టీలు బీజేపీ లాగా ఆలోచిస్తాయి. It is actually BJPization of every political party in the country.
దాట్ ఈస్ ద లార్జర్ ప్రాజెక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్. ఒక ఎలక్షన్ రిజర్వేషన్ కాదండి. దెన్ వాట్ హ్యాపెన్స్? అదే కనుక జరిగితే మీ ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, రేపు కోనవేణు గారిని కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆయన కూడా అవే మాట్లాడతారు కాబట్టి. సారీ, మిమ్మల్ని ప్రశ్నగా కాదు చెప్పేది. ఎందుకంటే మీకు ఓటర్లు వాళ్లే ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడతారు. నేను రేపు పోటీ చేసినా అలాగే మాట్లాడతాను, మా నాగేశ్వరరావు గారు పోటీ చేసినా అదే మాట్లాడతారు. అంచేత బీజేపీఐజేషన్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. అండ్ మనకి ఒక మోడల్ ఉందండి ప్రపంచంలో. కొంతమంది రాజకీయ ప్రక్రియలో పాల్గొని కొంతమందికి రాజకీయ ప్రక్రియలో పాల్గొనేటటువంటి అవకాశం లేనటువంటి మోడల్ ఒకటి ఇజ్రాయెల్లో తయారు చేశారు. ఇజ్రాయెల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు పోటీ చేసినా వారందరూ కూడా, బికాజ్ ఇట్స్ అన్ ఇజ్రాయిల్ ఇస్ అ జూయిష్ స్టేట్, వారు కేవలం జూయిష్ ఇంట్రెస్ట్ తోనే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏ పార్టీ, లిక్విడ్ పార్టీ కావచ్చు, లేబర్ పార్టీ కావచ్చు, ఎక్స్ పార్టీ కావచ్చు, వై పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే. అంటే యు ఆర్ ఇజ్రాయలైజింగ్ ఇండియా. బీజేపీఐజింగ్ పొలిటికల్ పార్టీస్, ఇజ్రాయలైజింగ్ ఇండియా. మీరు ఒకసారి చూడండి, religious symbols in Israel are state symbols. Star of David is on the flag. మనం కూడా సింబల్ పట్టుకెళ్ళాం మన ఈ మధ్యనే పార్లమెంట్. అండ్ పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, వేదాల్లోనూ, మరో చోట భారత భాగవతాల్లో ఉన్నటువంటి మాటలు, అటువంటి భాష ఇవాళ మన ప్రభుత్వ స్కీముల మీద కూడా కనపడుతున్నాయి. జై రామ్జీ అని పెట్టారండి. మహాత్మా గాంధీ తీసేసి జీ రామ్జీ అని పెట్టారు కదా. సో స్లోగా స్టేట్ సింబల్స్, స్టేట్ లాంగ్వేజ్ ఈస్ బికమింగ్ రిలీజియస్ సింబల్ అండ్ రిలీజియస్ లాంగ్వేజ్. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద రియాలిటీ ఇన్ ఇజ్రాయెల్. సో ఎస్ఐఆర్కి ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఉంది, దాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఓకే, ఇంకొక 5 నిమిషాలు ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచించండి. ఏం జరుగుతుంది సార్? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్ట్రల్ ఇష్యూ alone. It is also an electoral issue, one or two elections. But beyond that, ఏం చేయాలి? ఇప్పుడు ఒకటేనండి, 2-3 బండగుర్తులు చెప్తాను మీకు. భారతదేశంలో జనాభా పెరుగుతోందా, తరుగుతోందా? పెరుగుతుందమ్మా. జనాభా పెరిగితే ఓటర్లు పెరుగుతారా, తరుగుతారా? తరుగుతున్నారు ఏమిటి మరి? నెంబర్ 2, మనది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. మనకి ఓటు హక్కు ఎందుకు వస్తుందండి? మీ కులం చూసి ఓటు హక్కు ఇస్తారా? మతం చూసిస్తారా? మీరు ఆడ అని చూసిస్తారా? మగ అని చూసిస్తారా? మీ మతం చూసిస్తారా? మీరు ప్రాంతం చూసిస్తారా? మీరు మాట్లాడే భాష చూసిస్తారా? ఏ చూసిస్తారు? నువ్వు 18 ఏళ్ళ కాదా అని చూసిస్తారు, అంతే కదా. సో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతివాడు ఓటరే అయితే, మా ఊళ్ళో 18 సంవత్సరాలు నిండినటువంటి వారి సంఖ్య ఎంత అని అంటే 100 అనుకుందామండి. మా నియోజకవర్గంలోనూ, మా మండలంలోనూ, మా జిల్లాలోనూ, మా రాష్ట్రంలోనూ 100 మంది 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు అని అంటే, నా ఓటర్ లిస్ట్ లో ఎంతమంది ఉండాలి? ఎంత ఉండాలండి? 100 మంది ఉండాలి కదా. 99 ఉన్నారు అనుకోండి, ఓకే, ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. 101 ఉన్నారు అనుకోండి, అది పొరపాటు జరిగింది. 30 ఉంటే, 70 ఉంటే, 130 ఉంటే, 130 ఉన్నా ఒప్పుకోకూడదు, 70 ఉన్నా ఒప్పుకోకూడదు అండి సాంబశివరావు గారు. సో ఇవాళ సెన్సెస్ పక్కన పెడదాం కాసేపు. ఇవాళ ఫ్యామిలీ సర్వేస్ ప్రకారం, ఫ్యామిలీ హెల్త్ సర్వేస్ ప్రకారం, ప్రభుత్వాలు చేసినటువంటి సర్వేల ప్రకారం, కలెక్టరేట్లో స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి సర్వేల ప్రకారం, ప్రతి చోట వాట్ ఈస్ ది అడల్ట్ పాపులేషన్, గూగుల్ చేసి తెలిసిపోతుంది. వాట్ ఈస్ ది అడల్ట్ పాపులేషన్ ఇన్ ఎ పర్టిక్యులర్ జియోగ్రఫీ. సో ఆ జియోగ్రఫీలో 18 సంవత్సరాలు నిండినటువంటి అడల్ట్ పాపులేషన్, వయోజన జనాభా 100 ఉంటే, వాట్ ఈస్ యువర్ ఎలక్ట్రల్ రోల్ స్ట్రెంగ్త్? అర్థమైపోయింది కదా. సో అదొక పండుగ. సో ఇప్పుడు యూపీ ఉందండి, ఉత్తరప్రదేశ్లో అడల్ట్ పాపులేషన్ సంఖ్య 16 కోట్ల
10 లక్షలండి. 16.1 బట్ 16 అనుకుందాం, 16 కోట్లు అనుకుందాం. ఎస్ఐఆర్ చేసిన తర్వాత ఓటర్ లిస్టు సంఖ్య ఎంతో తెలుసా అండి? 12,50,00,000 కొంత అటు ఇటు వేసి చివరికి మొత్తంగా చూస్తే 2.83 crores were taken out. We have to question. అసలు యాక్చువల్గా లాస్ట్ ఎలక్షన్లో 16 కోట్లు ఉంటే జనాభాలు పెరుగుతున్నాయి కాబట్టి అది 16.5 కోట్లు అవ్వాలి కనీసం కదండి. లేదు 16 కోట్ల 25 లక్షలు అవ్వాలి. అంతేగాని అది 12 కోట్లు ఎలా అవుతుంది? బీహార్లో వాళ్ళు తీశారు కదండి. బీహార్లో పాపులేషన్, అడల్ట్ పాపులేషన్ సంఖ్య 8.22 crore అండి. You can just check it. What was the strength of the voters list after the SIR? Sridhar garu, it was 7.42 crores. How? అది కూడా కొంతమంది వాళ్ళు చేర్చింది 802, 503, 400 చెప్పేనే వాళ్ళు చేర్చిన తర్వాత వచ్చినటువంటి సంఖ్య. అది కూడా జెన్యూన్ గా చూడాలంటే ఐ థింక్ దే రిమూవ్డ్ ఆల్మోస్ట్ అబౌట్ 1 crore people ఫ్రమ్ బీహార్ ఆల్సో. సో దాట్ ఈస్ ద రియాలిటీ. మనకి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ చేస్తున్నాం, అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం అన్నా కూడా వారు కొంత సమాచారాన్ని మన దగ్గర నుంచి దాస్తున్నారండి. అదేంటి చెప్తాను మీకు. అది పట్టుకుంటే సాంబశివరావు గారు, అది పట్టుకుంటే మీరు మిగతా రాజకీయ పార్టీలు, మీ పెద్దలందరూ కూర్చుని, పౌర సంఘాల నుంచి కూడా కొంతమంది కూర్చుని, మీరందరూ కలిసి, కనీసం ఎన్డీఏ ప్రభుత్వం అయితే కాదు కదా ఫార్మల్గా, మరి లోపల మనకు తెలియదు అనుకోండి, కాదు కాబట్టి మీరందరూ వెళ్ళి ప్రభుత్వం దగ్గర కూర్చుని మీరు నేను చెప్పేది కాస్త మీరు జాగ్రత్తగా ఆలకించండి. దెర్ ఇస్ ఎ సొల్యూషన్ విచ్ ఇస్ హైడింగ్ ఇన్ దిస్. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లోనే 2 చోట్ల 2 ప్రొవిజన్స్ మీకు పంపిస్తాను నేను. 2 ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఎన్నికల జాబితా, ఓటర్ల జాబితాని మీరు సంస్కరించాలనంటే ఏ గ్రామంలో ఆ గ్రామంలో, ఏ వార్డు ఆ వార్డు, మీరు వార్డు సభ, గ్రామ సభ పెట్టి ఆ ఓటర్ లిస్టు చదివి ఉన్నారా లేరా అని ఆ సభను అడిగి, ఆ సభలో లేదండి పరకాల ప్రభాకర్ ఉండట్లేదు, వెళ్ళిపోయి ఎక్కడికొను అంటే వాడిని తీసేసి, సాంబశివరావు ఇక్కడే ఉంటారండి, ఇప్పుడు లేదు బయటకు వెళ్ళారంటే, అయితే పొరుగురు వెళ్ళారండి, ఎక్కడో పని చేసుకుంటున్నారండి, వస్తాడండి, ఎప్పుడు వస్తాడంటాడండి అని అంటే ఆయన నుంచి, లేదు పలానా వారు పోయారండి, లేదు మధ్య లాస్ట్ ఇయర్ చచ్చిపోయారు ఆయన, అది తీసేయండి. 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు మా ఇంట్లో 2 ఉన్నారండి అంటే వాళ్ళ పేర్లు ఎక్కించు. ఇలా చెయ్యాలి అని దేర్ ఆర్ ప్రొవిజన్స్ ఇన్ 2 places. ఆ 2 places నేను పంపుతాను నేను. సో మీరు వారు ఓటర్ లిస్టు ఎక్కడో చీకటి గదుల్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని సవరించడం కాదు. వీడి పేరు తీసేసాం, వాడి పేరు తీసేసి, వీడంటే నాకు ఇష్టం లేదు, వాడి పేరు ఇలాగ ఉంది, అలా కాదు. కమ్ అవుట్, వీధిలోకి రా, గ్రామ సభ పెట్టు, వార్డు సభ పెట్టు. వార్డు సభలోను గ్రామ సభలోను అందరి ఎదురుగుండా పారదర్శకంగా బహిరంగంగా ఓటర్ లిస్టు చదివి అందులో లేని వాళ్ళని, చనిపోయిన వాళ్ళని, ఉండనటువంటి వాళ్ళని తీసి ఉన్నటువంటి వాళ్ళు ఉంచి నువ్వు ఓటర్ లిస్టు చెయ్యి. మాకు కావాలి, మేమెవ్వరం కూడా ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళు ఉండాలి, వెళ్ళిపోయిన వాళ్ళు ఉండాలి, డూప్లికేట్లు ఉండాలి, ఫారినర్లు ఉండాలి అని ఎవరు అనుకోవట్లేదండి. మేము అనుకుంటున్నాం ఏమన్నా శ్రీధర్ గారు మీకు కావాలా? కాదు కదా, మనం ఎవరికి అక్కర్లా. వీ వాంట్ క్లీన్ ఓటర్స్ లిస్ట్, ఆల్ రైట్. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్లీన్ ఓటర్స్ లిస్ట్ వీ వోంట్ లెట్ యూ చీట్ us. We won't let you cheat this democracy. We won't let you cheat this republic. This should be our motto. ఈ దేశంలో అర్హుడైన వాడు ఎవ్వరూ కూడా ఓటు లేకుండా ఉండకూడదు. దట్స్ ఆల్. దిస్ షుడ్ బి, ఇది మన శపథం కావాలి. అసలు ఒక్క ఓటర్, శ్రీధర్ గారు ఉన్నారు, న్యాయ పండితులే, లా పండితులు, ఏమండి 10 మంది అనుమానితులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడు మాత్రం శిక్ష పొందకూడదని కదా మీ ఆదేశిస్తే కదా. మీరు అనుమానించిన వాళ్ళు తీస్తారు ఏమిటండి? అనుమానం కూడా ఇప్పుడు అసలు ఏ బేసిస్ మీద తీస్తున్నారు? ఇంకోటి, నేను ఈ ఓటరుగా ఉండడానికి అర్హున్నా కాదా అని నేను నిరూపించుకోవాలా? ఎక్కడ ఉందండి?
ఇస్ దట్ ప్రొవిజన్ ఎనీవేర్ ఎట్ ఆల్ ఇన్ ద వరల్డ్? లేదు, మనకు అసలు లేదు. సో ఇలా చాలా ఉన్నాయి. కానీ స్థూలంగా దీనికి మనం ఎస్ఐఆర్ని అవ్వనివ్వకుండా ఆపేటటువంటి శక్తి వాళ్ళ రాజకీయ పార్టీలకి లేదు, ప్రజా సంఘాలకి లేదు, మన మన జనాభాకి లేదు. చేస్తున్నారు వాళ్ళు విత్ ఫుల్ ఫోర్స్ ఆఫ్ ద స్టేట్ చేస్తున్నారు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే, అది ఆపలేకపోయినప్పుడు కనీసం వారి ఉద్దేశం సిద్ధించకుండా మనం చేయగలగాలి. వీ హ్యావ్ టు డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ఎస్ఐఆర్, దేర్ పర్పస్ ఆఫ్ ఎస్ఐఆర్. దట్ at least we should do. SIR, please understand, SIR is not clearing up of the voters list. SIR కేవలం ఓటర్ లిస్ట్ ని అందులో ఉన్నటువంటి అవకతవకలు తీసేటటువంటి ప్రక్రియ కాదు. SIR ఈ దేశ రాజకీయ సమాజాన్ని పూర్తిగా మార్చేసేటటువంటిది, ప్రజాస్వామ్యాన్ని మార్చేసేటటువంటిది. మీకు నాకు ఇప్పుడు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం ఏంటంటే ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు కదండి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఓటర్లను ఎన్నుకుంటున్నాయి. నువ్వు ఉండొచ్చు, వసంతరు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు. ఆయన ఏదో జానకిరాం కొంచెం అనుమానంగా ఉండవద్దు, వాళ్ళు అనుకుంటున్నారు. సో దీన్ని ఆపాలి మనం. ఒకటి. రెండోది, కొంతమంది ఈ దేశంలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, కొంతమంది ఈ దేశ రాజకీయ ప్రక్రియలో పాల్గొనడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళని చంపలేరు, బయటికి పంపలేరు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. పౌరసత్వాన్ని ఇవ్వడం ఇష్టం లేదు. పూర్తి హక్కు గల పౌరులుగా వాళ్ళు ఇక్కడ జీవించడం కూడా వీళ్ళకి ఇష్టం లేదు కదా. ఇదే ఆబ్వియస్. అది అప్పుడు వాళ్ళని చంపలేరు. ఆధునిక సమాజంలో అంతంత రక్తపాతం కష్టం కదండి. వాళ్ళు చంపలేరు. ఏం చేయాలి? పౌరుణ్ణి చంపలేనప్పుడు, పౌరుణ్ణి పంపలేనప్పుడు పౌరసత్వాన్ని చంపు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎస్ఐఆర్. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్ లక్ష్యం. ఎస్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్. రక్తపాత రహిత రాజకీయ నరమేధమే ఎస్ఐఆర్. Thank you.